మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. మెయిన్గా వినాయక్ నగర్ ఏరియాలో ఉన్నాము. సో మనము రోడ్ పైన వెళ్దామని చెప్పేసి ఇట్లా చూసుకుంటూ వెళ్ళే టైంలో నాకు ఒక యథార్థ గాథలాగా కనిపించింది. చాలా బాధేసింది. సో వాళ్ళు రోడ్ పైనే ఇట్లా కూర్చొని తింటున్న దృశ్యం మనము క్యాచ్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ రోడ్ మీద తింటున్నారు అని చెప్పేసి నేను వెళ్ళి కూడా వాళ్ళతో మాట్లాడినాను. వాళ్ళు మాట్లాడేటప్పుడే వాళ్ళు ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. చాలా బాధపడుతున్న సిచ్యువేషన్ ఉంది. అంటే అన్న, మేము రోడ్ మీద తింటున్నాం అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అన్న. మాకు చాలాసార్లు మేము ఎక్కడన్నా చెట్ల దగ్గర పోయి కూర్చొని తిన్నా, లేకపోతే పబ్లిక్ కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ మనకి పక్కనే చెట్లు ఉన్నాయి, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. అట్లా పోయి ఎక్కడన్నా తింటే అక్కడ ఇంతకుముందు కూడా చాలాసార్లు రిపీటెడ్ టైమ్స్ కూడా మా పైన దాడులు చేసిర్రు. అంటే ఈ మధ్య కాలంలో తరచుగా దొంగతనాలు జరుగుతున్నాయి. సో అట్లనే దొంగలేమో అని చెప్పేసి అనుకొని మమ్మల్ని కొట్టిర్రన్న అని చెప్పేసి ఒక తల్లి బాధపడుతుంది. ఒకసారి వారితో మాట్లాడదాము. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు రోడ్ మీద తినే సిచ్యువేషన్ వచ్చింది అనే దానిపైన ఒకసారి మాట్లాడదాము. పాపం రోడ్ పైనే వాళ్ళు కూర్చొని తింటున్నారు. అమ్మ, రోడ్ మీద ఎందుకు కూర్చొని తింటున్నారు అమ్మా మీరు? బతకది ఇదే మాది, బతకది రోడ్డు మీదనే బతకది మాది. రోడ్డు మీద ఏరాల మారేరాల రోడ్డు మీద పండుకోవాలా. 2-3 ఇల్లు ఆడుకుంటా, ఒకసారి పైసలు పిసులు ఆడుకొని తింటా. సారా తాగం, ముక్కలు తాగం మేము. ఇప్పుడు ఎండ టైంలో మీరు రోడ్ మీద కూర్చొని తింటున్నారు. ఏమన్నా చెట్ల కాడ లేకపోతే ఏమన్నా ఉన్నది వేరే దగ్గర పోయి తింటే ఏమవుతుంది? चोरा समझ के हमारे को मारे साहब, हिंदी आती है उनको। चोरा बोल के चोरा ये मारे तो मुझको रोड के ऊपर हम खा रहे खाना, रोड के ऊपर सो जा रहे हम। ऐसे बस। సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే చాలాసార్లు కూడా మేము రోడ్ల పక్కన ఉన్న చెట్ల దగ్గర, అదేవిధంగా ఎక్కడన్నా నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి ముందుకు పోయి ఆపుకొని ఎక్కడన్నా ఒక పూట ఒక ముద్ద పెట్టుకొని తిందామనే టైంలో చాలాసార్లు వచ్చి దొంగలు అనుకొని కొట్టిర్రు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అమ్మ, కిదర్ అయితే ఆప్ उधर बड़ा बाजार। हाँ, ఎట్లా ఏం దందా చేస్తున్నారు మీరు? మాల ఏరుతాం మేము, బంగారం ఏరుతాం. 2-3 వస్తుంది మాకు డబ్బులు, అది తింటాము. చాలు, కర్జా ఉన్నది. ఇలా చేస్తేనే పూట గడుస్తుంది. ఏలం చేస్తే ఒక పూట నడుస్తుంది, లేకుంటే లేదు నాన్న. రోజుకి ఎంత 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 డబ్బు సంపాదిస్తారు మీరు? 300 అంతేనే. అంతేనే సార్. పిల్లలు ఉన్నారమ్మా మీకు? ఉన్నారా, మా పిల్లలు ఉన్నారు. ఏం చేయాలి, ఎవరు మంచిగా లేరు మా మాకు పిల్లలు. అల్లగ్గమైంది మొత్తం. వాళ్ళ భార్య వాళ్ళ సంఘం ఉన్నారు. ఇట్లా మేము పరదేశము, మేము ఇంట్లో పట్టించుకోవట్లేదా మిమ్మల్ని? పట్టించుకోవట్లేదా మీ పిల్లలు? పట్టించుకోరు మాకు. ఎంతమంది ఉన్నారు పిల్లలు? 3 కొడుకులు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. దారుణం అంటే ఒక్కరు పిల్లలు లేక బాధపడుతుంటే కొంతమంది పిల్లలుండి బాధపడుతున్నారు అని చెప్తున్నారు. 3 కొడుకులున్నా 2 ఆడపిల్లలున్నా కూడా మేము ఇవాళ పరదేశీ వాళ్ళం అయిపోయినాం, అంటే ఎవరు లేని వాళ్ళం అయిపోయినాం అని చెప్పేసి అమ్మ బాధపడుతుంది. అట్లా అంటే ఇదే దందా చేస్తారమ్మా మీరు? ఇదే దందా చేస్తాము, మేము చేయము. ఇప్పుడు మాకు మిస్తరికాయ రాదు, ఏం కాదు. మరి ఇది బతుకోడు మాది. నాలిలో పోయి ఏరుతాం, డబ్బులు ఏరుతాం, అడుక్కొని తింటాం. ఎవరు మాకు చూడరు. మాలా సంబంధి ఉన్నారు, మాకు ఎవ్వరని అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారని కొట్టేస్తుంది ఒకసారి. ఇంకా వాళ్ళే మా కొడుకులు వెళ్ళిపో అంటారు వాళ్ళు. ఆ కోసమే ఇట్లా ఉన్నాం మేము. బతుకమ్మ పరదేశీ బతుకమ్మ. ఇప్పుడు తిందామని చెప్పేసి మీరు ఇక్కడ నడి రోడ్లో, అంటే ఇంత ఎండ కొడుతుంది, ఒక పక్కన మీరు తింటున్నారు. ఎక్కడన్నా వేరే దగ్గర పోయి తింటే, అంటే ఇంతకుముందు అంటే కొట్టిరా మిమ్మల్ని ఎవరైనా? కొట్టిండ్రు మాకు. ఆ కోసమే రోడ్డు మీద తింటున్నాం మేము. మేము చాలా. సో
చూడొచ్చండి ఎంత దారుణం అంటే ఒక పూట చేస్తేనే వాళ్ళకి వాళ్ళ పూట గడుస్తుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో గతంలో కూడా చాలాసార్లు వాళ్ళు ఎవరైతే దందా చేసుకునే టైంలో దందా చేసుకున్న టైంలో వాళ్ళు ఎక్కడన్నా అన్నం తినే టైంకి ఒక చెట్టు దగ్గర పోయి ఆగడమో లేకపోతే ప్రజలు నివసిస్తున్న ప్రదేశాలు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇక్కడ నీడ ఉంది. ఇప్పుడు చాలామంది ఎవరైనా కూడా వాళ్ళు ఏం చేస్తారు, నీడ ఉన్న దగ్గరికి పోయి తినే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇక్కడ నీడ ఉంది, ఒక దగ్గర నీడ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే తినడానికి ట్రై చేస్తారు. కానీ చాలా సందర్భాల్లో కూడా మా పైన దాడి చేసిర్రు, దొంగలు అనుకొని మమ్మల్ని కొట్టిర్రు అని చెప్పేసి కూడా ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇవల్ల 3 కొడుకులున్నా 2 కూతుర్లున్నా కూడా మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి ఉంది. అందుకే మేము ఇవాళ ఇనుప సామాన్ అమ్ముకొని బతుకుతున్నాము. ఇవాళ చేస్తేనే మాకు పూట గడుస్తుంది, ఒక ముద్ద లోపలికి పోతుంది అని చెప్పేసి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇది నిజామాబాద్లో ఒక ప్రత్యేక కథనంతో మేము ముందుకు తీసుకొచ్చాము. చాలా ఎమోషనల్ అనిపించింది. సో ఎవరికైనా హెల్ప్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే హెల్ప్ చేయండి. కాకపోతే అమాయక ప్రజల్ని హింసించొద్దు అని చెప్పేసి మా సుమన్ టీవీ ద్వారా కోరుతా ఉన్నాము. మీ వంతు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే మీరు హెల్ప్ చేయండి. కానీ ఎవరినో కొట్టడం వల్ల మనకేం రాదు. కాబట్టి మీ వంతు మీరు కృషి చేయండి, మీ వంతు మీరు సహాయం చేయండి అని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. మీరు రోడ్ పైన కూర్చొని తింటున్నారు, అసలు కారణం ఏంది? అసలు మేము 2-3 సార్లు ఒక ఇంటికాడ పక్కకి నీడకి పోయి కూర్చొని తింటే మమ్మల్ని దొంగలు అనుకొని కొట్టిండ్రు. అప్పటి నుంచి రోడ్డు మీద ఎండలో కూర్చొని తింటున్నాం. మేము ఇది పని చేస్తేనే మాకు ఒక పూటకి గడుస్తుంది, లేకపోతే గడవది. మాకెవరు చూసేటట్లు లేరు, ఎవరు ఏం లేదు. బాధ చెప్తే ఎవరికి చెప్పుకోవాలి అది కూడా తెలియక కామ్గా మీద మేము రోడ్డు మీద తింటున్నాం. ఎవరి ఆకిలి పక్కకి లేదు, ఎవరి చెట్టు కింద లేదని పక్కకు మేమే ఈ పని మీరు చేసుకుంటున్నారు. కానీ ఎందుకు కొట్టడం జరిగింది మిమ్మల్ని? ఎప్పుడైనా పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? మమ్మల్ని కొట్టిర్రు అని చెప్పేసి ఏమన్నా చెప్పారా మీరు ఏమైనా? లేదు, చెప్పలేదు, ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఇంతే అడిగినాం, ఎందుకు కొడుతున్నారు, మేమేం చేసినాం, అన్నం తింటున్నాం, అదే చేసినాం. కాదు మీరు దొంగ ఇట్లానే వస్తున్నారు, ఇంట్లో ముంగట వస్తున్నారు, నీళ్ళు అడుగుతారు, అన్నం తింటారు, దొంగతనం చేసుకొని పోతారని కొట్టిండ్రు మమ్మల్ని 2-3 సార్లు. అప్పటి నుంచి ఎవరింటికి పోతలేం, ఎవరికి నీళ్ళు అడుగుతలేం, ఏం చేస్తలేం. మాది ఎడా నీళ్ళు దొరికితే ఆడ తీసుకుంటాం, నీళ్ళు తాగుతాం, తింటాం, ఎండలో కూర్చొని మా పని మేము 200-300 ఏదో ఉన్నది అది పూటకి గడిపిస్తాం. ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని నిర్దాక్షిణంగా కొడుతున్నారు, మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇట్లా కొట్టడం పట్ల? ఇట్లా కొట్టడం వద్దు, అడగాల, ముందు అడిగి చూసి పట్టి అప్పుడు కొట్టాలా. చూడకముందు ఏం చేయలేదు, ఏం లేదు, కొట్టుడు తర్వాత ఏం బాధపడతారు, అరే ఏం చేయలేదు కొట్టినామని, అదొక బాధ ఉన్నది. అందుకే ఎవరి ఇంటి ముంగట పోతలేం, ఎవరికి ఆకలికి అడుగుతలేం, ఏం లేదు. మాకు దొరికిందంతా సర్దుకుంటున్నాం మేము, అంతే. చూడొచ్చు ఎంత దయనీయ పరిస్థితి అంటే వీళ్ళది. ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు, అంటే రోడ్లపైన కూర్చొని తిన్నా కూడా మమ్మల్ని నిర్దాక్షిణంగా వచ్చి కొట్టిన రోజులు చాలా ఉన్నాయి. ఎవరు కూడా మా బాధను వినిపించుకునే సిచ్యువేషనే లేదంటూ తను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మేము గరీబోళ్ళం కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా మాట ఎక్కడ చెల్లట్లేదు అని చెప్పేసి వాళ్ళ మాటల్లో మనకు తెలుస్తూనే ఉంది.